హలో మీకు ఇచ్చే పై వాళ్ళు కూడా అడుగుతున్నారు అందుకనే పై వాళ్ళు కూడా అడుగుతున్నారు అందుకనే అలా అలాగే ఏం లేదు మొత్తం అందరూ కార్యకర్తలు అందరూ దూసుకొచ్చారు అంతే అందరూ రెండు పక్కన ఉన్నారు మొత్తం నిండిపోయింది మున్సిపల్ ఆఫీసర్ కనెక్ట్ అయ్యే ఉంది ఇండస్ట్రీ చేశారు పక్క నుంచి లాఠీ క్యాచ్ జరుగుతుంటే పిచ్చా ఏంటి వీడియో క్యాప్చర్ అవుతుంది చూడండి అవకాశం ఉన్నప్పుడు వాడుకోరు అన్ని కావాలి ఇట్రా ఓయ్ ఓయ్ అజయ్ అజయ్ పెట్టు పెట్టు హలో హలో ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది లాఠీ చార్జ్ చేసి మరి పోలీసులు మొత్తం ఇక్కడికి వచ్చినటువంటి పార్టీకి సంబంధించిన నాయకులని కార్యకర్తలందరినీ కూడా చెదరగొడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది లాఠీలు పని చెప్పకపోతే మొత్తం టీడీపీ అటు వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఎవరు కూడా ఈ ప్లేస్ను వదిలి ముందుకెళ్లే అవకాశం అయితే కనిపించట్లేదు మనం విజువల్లో కూడా చూస్తున్నాం మొత్తం టీడీపీకి సంబంధించినటువంటి ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలందరూ కూడా ఒకవైపు నుంచి తీసుకొస్తే రెండో వైపు నుంచి మొత్తం అంటే ఇప్పటికే చెలో వైసీపీకి పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో అనేక ఇళ్లలో నుంచి చిన్న చిన్న దారుల్లో వేసి ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తల్లో కూడా ఒక్కసారిగా దూసుకుని వచ్చారు దీంతో మొత్తం మున్సిపల్ కార్యాలయం చుట్టూ అటు టీడీపీ వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు అందరితో కూడా నిండిపోయినటువంటి పరిస్థితి ఉంది వీళ్ళని కంట్రోల్ చేయడం అనేది అసలు పోలీసులకు అసాధ్యంగా కనిపించినటువంటి నేపథ్యంలో ఒకనొక టైంలో పోలీసులు తమ లాఠీలకు పనిచెప్పి వచ్చినటువంటి పార్టీ నాయకులని కార్యకర్తలందరినీ కూడా చెదరగొట్టే ప్రయత్నం అయితే చేశారు నినాదాలు చేస్తున్నారు పోలీసులతో ఉండమంటూ నినాదాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటి వరకు పోలీసులు
ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వాతావరణం ఉద్రిక్తం కాకుండా ఉండేలాగా ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి కనిపించింది. కానీ ఇప్పుడు దానికి పూర్తి విరుద్ధంగా, ఎందుకంటే ఉదయం నుంచి దాదాపుగా 8 గంటల సమయం నుంచి పోలీసులు అటు తుని మొత్తాన్ని కూడా తమ అధీనంలోకి తీసుకున్నారు. ఎవరిని లోపలికి రానిచ్చినటువంటి పరిస్థితి అయితే లేదు, ఎక్కడికక్కడ తనిఖీలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఇప్పుడు రెండు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులంతా కూడా ఒక్కసారిగా అన్ని వైపుల నుంచి దూసుకుని వచ్చినటువంటి నేపథ్యంలో కొంత ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. ఒకనొక టైంలో పోలీసులు కూడా వీళ్ళందరినీ లాఠీ చార్జ్ చేసినటువంటిది అయితే మనం విజువల్లో కూడా చూడొచ్చు. అయితే మొత్తం పోలీసులు వీళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి పోలీసులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ తెలిసిన వాళ్ళు కాబట్టి ఎలాంటి ఉద్రిక్త వాతావరణం ఉండకుండా ఉండేలాగా దయచేసి ప్లేస్ మొత్తాన్ని కూడా ఖాళీ చేసి వెళ్లాలని సూచిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీళ్ళందరినీ అటు టీడీపీ వైసీపీ సంబంధించినటువంటి పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా దూసుకుని వచ్చారు. భారీగా అక్కడ పెట్టినటువంటి బారికేట్లు అన్నింటినీ కూడా తోసుకుని ఒకరి మీద ఒకరు పడుతూ మరి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో దీన్ని కంట్రోల్ చేయడానికి పోలీసులు కూడా తమ లాఠీలకు పని చెప్పారు. లాఠీలకు పని చెప్పి మొత్తం అందరూ కూడా చెదరగొట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. మున్సిపల్ కార్యాలయం ప్రధాన గేటు దగ్గర ఉన్నటువంటి మొత్తము ఇప్పుడు వైసీపీ టీడీపీ కార్యకర్తలందరినీ బయటకు పంపించే పని అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా నినాదాలు అయితే కొనసాగుతున్నాయి. అటు టీడీపీకి సంబంధించి అటు కార్పొరేటర్లు అయితే కౌన్సిలర్లు అయితే ఉన్నారు, అదేవిధంగా అటు వైసీపీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు ఉన్నారు. వీళ్ళందరితోనూ ఎన్నిక అనివార్యం. ఇప్పుడు ఖచ్చితంగా ఎన్నిక అనేది జరగాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఎన్నికల అబ్జర్వర్ రాహుల్ మీనా లోపల ఉన్నటువంటి నేపథ్యంలో అటు టీడీపీకి సంబంధించినటువంటి పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా దూసుకుని ముందుకు వచ్చినటువంటిది అయితే మనం విజువల్లో కూడా చూడొచ్చు. పోలీసులకి అటు రెండు రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళ కార్యకర్తలకు కూడా ఒక వాగ్వివాదం అయితే జరుగుతుంది. ప్రస్తుతం ఇక్కడ ఎవరూ లేకుండా అందరూ ఖాళీ చేసి వెళ్లాలని పోలీసులు అయితే సూచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఒక్కసారిగా అంటే ఇప్పటి వరకు అన్ని ప్లేసెస్ ని పోలీసులు పూర్తి స్థాయిలో పకడ్బందీగా వీళ్ళందరినీ లోపలికి రాకుండా అష్టదిగ్బంధనం చేసిన తర్వాత కూడా ఒక్కసారిగా అనూహ్యంగా దూసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఒక వైపు నుంచి జనాలు రావడంతో రెండో వైపున ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేసే అవకాశం లేకుండా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం అంతా నినాదాలు చేస్తూ ఉన్నారు. నినాదాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్ళడానికైతే వీళ్ళంతా ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది ఆడవాళ్ళు అంటే మహిళా కార్యకర్తలు ఉన్నారు, అదేవిధంగా కౌన్సిలర్లు ఉన్నారు, వాళ్ళకి మద్దతుదారులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రస్తుతం అయితే లోపలికి వెళ్తున్నటువంటిది అయితే చూడొచ్చు. ఎంత కంట్రోల్ చేసే ప్రయత్నం చేసినా కూడా మనం ఒకసారి